హలో ఫ్రెండ్స్, ఈరోజైతే కాజు ఆల్మండ్తో కుకీస్ అయితే చేస్తున్నానండి. ఇంట్లో సొంతంగా మనం తయారు చేసుకోవచ్చు పిల్లలకి హెల్తీగా పెట్టుకోవడానికి. అలాగే కప్పుడు గోధుమ పిండి అన్నమాట. ఇలా చూడండి, ఈ బాక్స్తో గోధుమ పిండి అయితే తీసుకున్నాను. నెయ్యి కరిగించి ఇందులోనే పెట్టుకున్నాను. చూడండి, నెయ్యి కరిగించిన నెయ్యిలో ఈ పిండి అనేది వేసుకోవాలి. గోధుమ పిండి అండి ఇది. గోధుమ పిండి వేసుకోవచ్చు, శనగపిండి వేసుకోవచ్చు, మన ఇష్టం అది. కాకపోతే కొంచెం ఇలా వేసుకుంటే బాగుంటుందని ఇలా వేస్తున్నాను అన్నమాట. నేను మిక్సీ పెట్టుకున్న బాదం పప్పు పౌడర్ చేసి పెట్టుకున్నానండి. ఇలాగా బిస్కెట్లు అంటేనే హోమ్ మేడ్ బిస్కెట్లు కదా మనకి. బాదం కాజు అంటే వాటితోనే ఫ్లేవర్ బాగా, టేస్ట్ అనేది బాగా వస్తుందండి. అదనమాట. జీడిపప్పు కూడా పేస్ట్ పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇలాగా. ఇది కూడా ఇందులో వేసేసుకుందాం. ఈ నెయ్యిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలాగా. అలాగే పంచదార కూడా పౌడర్ చేసి పెట్టుకున్నానండి. ఒక కప్పుడు ఏ బాక్స్ అయితే మనం పిండి వేసామో దాంతోనే వేసాను. ఇలా బాగా నెయ్యి అంతా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలండి. పిల్లల్ని జీడిపప్పు బాదం పప్పు తినమంటే అస్సలు తినరండి. అలాంటప్పుడు ఇలా బిస్కెట్లు చేసి పెట్టామనుకోండి, కొంచెం శ్రమే, కానీ మనకు టైం తీసుకుని పెట్టామంటే చక్కగా తింటారండి. వాళ్ళకి వెళ్ళాల్సిన విటమిన్స్ వెళ్తాయి, మనకి కూడా తినిపించినట్టు అవుతుంది. సో ఫ్రెండ్స్, మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. ఇలా బాగా కలపాలండి, నెయ్యి అంతా పట్టేంత వరకు పిండి. కొద్దిగా పాలు అనేది కూడా వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే పిండి మన చపాతీ ముద్దలాగా అవ్వాలి. అందుకు కొద్దిగా పాలు కూడా వేస్తున్నాను నేను. కలిపిన పిండిని ఇలా ముద్దల్లా చేసుకుని ఈ విధంగా చేసుకుని ఇక్కడ చూడండి, డిజైన్గా పెట్టుకున్నాను. చూడండి, ఇలాగా ఓవెన్లో పెట్టుకున్నాను. ఓవెన్ రేకు అన్నమాట ఇది. దాంట్లో పెట్టుకుని ఇలా పెట్టుకున్నాం. స్మైలీ సింబల్ వేసుకున్నాను. మీకు నచ్చిన షేప్ అయితే వేసుకోవచ్చు, మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. నేనైతే ఇలా వేసుకున్నాను. బాగుందా ఫ్రెండ్స్? ఇప్పుడు ఓవెన్లో పెట్టుకుందాం. రౌండ్గా చేసిన బిస్కెట్ని ఇలా ఓవెన్లో పెట్టుకున్నాం. చూడండి, కుక్ అయిన తర్వాత తీసి చూపిస్తాను మీకు. ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన కాజు అండ్ ఆల్మండ్ కుకీస్ అయితే రెడీ అయిపోయినాయండి. చూడండి ఎంత బాగున్నాయి కదా. మీకు తినాలనిపిస్తుందా లేదా? అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఎంత గుల్లగా ఉన్నాయో, చాలా బాగున్నాయి.